సైన్స్ లో ఎప్పుడు 100% అనేది ఉండదు. ఇప్పుడు ఏ టాబ్లెట్ పెట్టినా, ఏ ట్రీట్మెంట్ ఇచ్చినా ఇంత పర్సెంట్ పని చేయొచ్చు అంటాం కానీ ఖచ్చితంగా పనిచేసిద్ది, గ్యారంటీ ఇట్లాంటి వర్డ్స్ అనేవి మార్కెటింగ్ లో ఉంటాయి కానీ సైన్స్ లో ఉండవు. ఈ మధ్య చూస్తుంది ఏంటంటే పేషెంట్స్ ఐసీయూకి అట్లా వచ్చినప్పుడు ఏదైనా ప్రొసీజర్ చేస్తే మంచిది, ఈ ట్రీట్మెంట్ చేస్తే మంచిది అని చెప్పినప్పుడు గ్యారంటీ ఉందా అని అడుగుతారు. గ్యారంటీ అనేది మనం కొనే వస్తువులకి అట్లాంటి తయారు చేసిన వాటికే ఉండిద్ది. అంటే మనకి పని చేయకపోతే రిటర్న్ ఇవ్వచ్చు, డబ్బులు వెనక్కిస్తారు, కానీ లైఫ్ కి గ్యారంటీ అనేది ఎప్పుడూ ఇవ్వలేం. ఇప్పుడు మనం రోడ్డు మీదకి వెళ్తున్నామంటే జాగ్రత్తగా వెళ్తాము, జాగ్రత్తగా ఇంటికి వస్తామనే దానికి కూడా గ్యారంటీ ఉండదు. అట్లాంటిది మనం ఒక ట్రీట్మెంట్ తీసుకుంటున్నాము, హాస్పిటల్లో ఉంటున్నాము అంటే ఇంట్లో ఉన్న దానికన్నా కూడా హాస్పిటల్లో మామూలుగా కూడా లైఫ్ పోయే ఛాన్సెస్ ఎక్కువ. సో ప్రతి ట్రీట్మెంట్ గురించి డాక్టర్ని అడిగినప్పుడు ఎంత రిస్క్ ట్రీట్మెంట్ సరిగ్గా తీయించుకుంటే బయటపడే ఛాన్సెస్ ఎంత, దీనివల్ల ఆర్థికంగా మా మీద ఎంత భారం పడుతుంది, ఇవి మంచి క్వశ్చన్స్ డాక్టర్ని అడగటానికి. కానీ మనం గ్యారంటీ అనే పదం వాడినప్పుడు ఏమైందంటే నా పేషెంట్ అనే ఫీలింగ్ నుంచి కస్టమరు, క్లయింట్ ఇట్లాంటి ఫీలింగ్ డెవలప్ అయింది డాక్టర్ కి పేషెంట్ కి మధ్యలో. అప్పుడు ఏం చేస్తారంటే డాక్టర్స్ భయపడి రిస్కీ ట్రీట్మెంట్, మంచి ట్రీట్మెంట్ అయినా కూడా కొంచెం ఎక్కువ రిస్క్ తో కూడుకుందంటే అసలు పేషెంట్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ కూడా చేయరు. కాబట్టి మనం ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళినా, ఎస్పెషల్లీ ఐసీయూలో ఉన్నాము అంటే ఎప్పుడు గ్యారంటీ అనేది అడగకూడదు. దానివల్ల మనకి నష్టం జరుగుతుంది కానీ లాభం అనేది జరగదు.